హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ అండి. ఇదొచ్చేసి మార్నింగ్ వ్లాగు. ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఇలా సర్ది పెట్టుకుంటున్నాను. ఫ్రూట్స్ అన్నీ కవర్‌లో తీసి ఇలా బౌల్‌లోకి అరేంజ్ చేసుకుంటున్నాను. జాంకాయలు ఇవన్నీ ఇలా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టుకోనండి. బయటే పెట్టుంచుతాను. ఇంకా ఇవన్నీ బయటుండే ఫ్రూట్స్. ఫ్రిడ్జ్‌లో అసలు పెట్టను. గాలాడే ప్లేస్‌లోనే పెడతాను. ఇంకా ఈరోజు దొండకాయ కర్రీ చేసుకుందామని ఒక బౌల్‌లో దొండకాయలు వేసుకున్నాను. ఇందులోకి 2 స్పూన్ల కల్లుప్పు వేసుకున్నానండి. ఇంకా కొంచెం ఇందులో బాగా వేడిగా ఉన్న హాట్ వాటర్ వేసుకున్నాను. జిగురు అది లేకుండా ఉండటానికి. కోసేటప్పుడు బాగా దొండకాయలు జిగురుగా ఉంటాయి చేతులన్నీ. అలా జిగురుగా లేకుండా ఉండటం కోసం నేను ఇలా బాగా కొంచెం హాట్గా ఉన్న వాటరే వేసుకుంటాను. 10 ఆర్ 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ నానబెట్టడం వల్ల ముక్క మెత్తగా అయిపోతుంది. దొండకాయలన్నీ మెత్తగా అయిపోతాయి. 10 ఆర్ 50 మినిట్స్ ఇలా కలుపుకొని వాటర్ తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల ఏంటంటే నాకు దొండకాయలు కోసినప్పుడు జిగురు లేకుండా ఉంటాయని నేను ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటాను. నార్మల్ కూరగాయలు కూడా హాట్ వాటర్ వేస్తాను కానీ మరీ ఇంత హాట్ వాటర్ వేయను. గోరువెచ్చగా ఉన్న నీళ్ళల్లో క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటున్నానండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసి ఇంకా బట్టలన్నీ ఆరిన తర్వాత ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇదేనండి ఈరోజు నా వ్లాగు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి.